కొంచెం తక్కువ ప్రాధాన్యత ఉన్న ఒక పేరు చెరిపేయమని చెప్తాడు. అది వినగానే అమ్మాయి కళ్ళలోంచి నీళ్లు రాసాగాయి. వణుకుతున్న చేతులతో ఏడుస్తూ తన కొడుకు పేరు చెరిపేస్తుంది. వెంటనే ప్రొఫెసర్ అమ్మాయిని వెళ్లి తన సీట్లో కూర్చోమని చెప్తాడు. అయితే క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే ఆతృత, ప్రొఫెసర్ తర్వాత ఏం అడుగుతాడా అని. కొంతసేపటి తర్వాత ఆ ప్రొఫెసర్ ఆ అమ్మాయిని ఇలా అడిగాడు. నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను కాదని, నీకు జన్మించిన నీ కొడుకును కూడా కాదని, బయటి వ్యక్తి అయిన నీ భర్తను మాత్రమే ఎందుకు ఎంచుకున్నావని అడుగుతాడు. క్లాస్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. తను ఏం చెప్పబోతుందో అని ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఇలా చెప్పింది. ఏదో ఒక రోజు నా తల్లిదండ్రులను వదిలేసి నాకంటే ముందే చనిపోతారు. చదువు అని, బిజినెస్ అని, ఇలా ఏదో ఒక రకంగా నా కొడుకు కూడా నాకు దూరం అవ్వక తప్పదు. కానీ జీవితాంతం నాకు తోడుగా ఉండేది నా భర్త మాత్రమే అని చెప్తుంది. ఆ సమాధానానికి ఒక్కసారిగా క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొడతారు. నిజమే కదండి, తల్లిదండ్రులైనా, తోడబుట్టిన వాడైనా, ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక కారణంతో విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ ఎప్పటికీ భార్యకు భర్త, భర్తకు